హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక స్పెషల్ హీరోయిన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కేవలం తన చిరునవ్వుతోనే కోట్లాది మంది కుర్రల హృదయాలను కొల్లగొట్టిన బ్యూటీ కియారా అద్వానీ. బాలీవుడ్లో మొదలై టాలీవుడ్లో మెరిసి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా ఎలా ఎదిగారో ఈ వీడియోలో చూద్దాం. కియారా అసలు పేరు ఆలియా అద్వానీ. అయితే బాలీవుడ్లో అప్పటికే ఆలియా భట్ ఉండడంతో సల్మాన్ ఖాన్ సూచన మేరకు తన పేరును కియారాగా మార్చుకుంది. ఆమె 2014లో ఫగ్లీ అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కెరీర్ మొదట్లోనే ఫ్లాప్ వచ్చినా ఆమె నిరాశను చెందలేదు. ఆమె కెరీర్కు బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ. అందులో సాక్షి ధోని పాత్రలో కియారా నటన అందరినీ మెప్పించింది. ఆ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక మన తెలుగు ప్రేక్షకులకు కియారా దగ్గరైంది మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాతోనే. మొదటి తెలుగు సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత రామ్ చరణ్తో వినయ విజయ రామలో కూడా మెరిసింది. కానీ కియారా కెరీర్ మొత్తాన్ని మార్చేసి ఆమెను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా చేసింది మాత్రం కబీర్ సింగ్ సినిమా. అందులో ప్రీతి పాత్రలో ఆమె అమాయకమైన నటనకు యూత్ మొత్తం ఫిదా అయిపోయారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన షేర్షా సినిమా ఆమెకు విమర్శకుల ప్రశంసలు అందించడమే కాకుండా తన రియల్ లైఫ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను రియల్ లైఫ్ పార్ట్నర్గా కూడా ఇచ్చింది. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ ఈరోజు ఇండియాలోనే టాప్ హీరోయిన్లో ఒకరిగా వెలుగుతోంది కియారా.